హలో ఫ్యూచర్ టీచర్స్, వెల్కమ్ టు సాయి బిఎల్ లెర్నింగ్ హబ్ ఛానల్. బిగ్ గుడ్ న్యూస్ ఎవరైతే టీచర్ అవ్వాలన్న కళతో ఎడ్సెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకున్నా డిగ్రీలో సప్లిమెంటరీ రిజల్ట్స్ రాలేవని బాధపడుతున్నారో వాళ్ళకి ఇది గుడ్ న్యూస్. ఎందుకంటే మనకు ఏపీలో బీఎడ్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మేబీ ఇక 15 డేస్లో స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ టైంలోపు మనకు అనుకున్న టైంకు డిగ్రీ రిజల్ట్ సప్లిమెంటరీ రిజల్ట్ రావడం చాలా మంచి విషయం. నిన్న 18th జూలై 2027 రాయలసీమ యూనివర్సిటీ సప్లిమెంటరీ రిజల్ట్ రావడం జరిగింది. డిగ్రీ 4th సెమిస్టర్, 6th సెమిస్టర్, 2nd సెమిస్టర్కి సంబంధించి సప్లిమెంటరీ రిజల్ట్ రావడం జరిగింది. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను డిగ్రీ రిజల్ట్ అనుకున్న టైంలో మన రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ లోపు రాకపోతే ఎలాంటి సమస్యలు ఫ్యూచర్ టీచర్స్ ఎదుర్కోవాలో వాటి గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నేను దీనికోసం ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2 years బ్యాక్ మా ఫ్రెండ్ కూడా టీచర్ అవ్వాలన్న కళతో ఎడ్సెట్ రాశాడు. 932 ర్యాంక్ వచ్చింది. మంచి ర్యాంక్ అయితే వచ్చింది. కాకపోతే తనది 5th సెమిస్టర్లో ఒకటి సప్లిమెంటరీ పేపర్ మిగిలిపోయింది. సో ఆ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం వల్ల తను ఇన్స్టెంట్ సప్లీ కూడా రాశాడు. కాకపోతే రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ లోపు సప్లిమెంటరీ రిజల్ట్ రాలేదు. సో తను బీఎడ్లో జాయిన్ అవ్వలేదు. ఆ కారణంగా తను ఆ బీఎడ్ కోర్స్కి దూరంగా వెళ్ళిపోయి టీచర్ అవ్వాలన్న కళను, యాంబిషన్ని, గోల్ని పక్కన పెట్టి బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాడు. ఇప్పుడు తను బ్యాంక్ జాబ్స్కి అలాగే రైల్వే జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. సో బట్ తను ఎప్పుడైనా కానీ బాధపడతాడు. ఎందుకంటే టీచర్ అవ్వడం తన కళ. కాకపోతే బీఎడ్ జాయిన్ అవ్వడానికి అనుకున్న టైంలో డిగ్రీ రిజల్ట్ రాకపోవడం ఇలా డిఫరెంట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, మీకు అనుకున్న టైంకు రిజల్ట్ వచ్చింది. సో గుడ్ న్యూస్. ఆల్ ది బెస్ట్ ఫ్యూచర్ టీచర్స్. మనకు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ లోపు డిగ్రీ సప్లిమెంటరీ రిజల్ట్ రావడం చాలా గుడ్ న్యూస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.